మహిళలు చిన్నారుల ఆరోగ్య పరిరక్షణే కుటుంబ ఆరోగ్యానికి పునాది. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వస్థ నారీ స్వస్తిక్ పరివాహ అభియాన్ కార్యక్రమానికి రాష్ట్ర గిరిజన డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ బెల్లయ్య నాయక్, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ సమాజానికి మెరుగైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడం ద్వారా మహిళలకు, చిన్నారులకు సాధికారత కల్పించడమే ఈ అభియాన్ ప్రధాన లక్ష్యమన్నారు. ఆరోగ్యవంతమైన తల్లి, ఆరోగ్యవంతమైన శిశువు ఉంటేనే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రతి గ్రామం, ప్రతి వాడలో ఈ కార్యక్రమం సఫలమయ్యే విధంగా వైద్య సిబ్బంది, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ఘనంగా పుట్టినరోజు జయంతి వేడుకలు నిర్వహించుకోవడం, గొప్ప మహనీయుని గుర్తించి ఏ ప్రభుత్వం చేయలేని ఆ యొక్క శిల్పి మరి ఈరోజు జయంతి వేడుకల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహించుకోవడం జరిగింది. ఈ యజ్ఞము ఈరోజు బ్రహ్మ కంటే మిన్నగా విశ్వ బ్రహ్మ యజ్ఞం ఈ దేశంలో నందమూరి తారక రామారావు గారు వారి యొక్క విశ్వ బ్రహ్మ కర్మునికి మంచి ఒక యోధుడు, కళాకారుడు, ఆయన ఒక దేవునితో సమానం. ఏ రకంగా మనం వర్ణించినా తక్కువే అని సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఆయన గురించి ఒక పుస్తకాలు చదివినోడికి తెలుస్తుంది. ఈరోజు విశ్వబ్రహ్మ కర్మలో ఏ దేవాలయంలో కూడా ఎక్కువ మంది విశ్వకర్మలే ఈరోజు పూజారులుగా నిర్వర్తిస్తున్నారు. చాలా గుళ్ళల్లో ఈరోజు మేము కలెక్టర్ ఆఫీసులో పోయినా దండేసే కాడ కూడా చాలా మంది విశ్వకర్మలు ఉన్నారు. ఈరోజు సంతోష్ కుమార్ కానీ వీళ్ళందరూ కూడా తల గుళ్ళల్లో యజ్ఞం చదువుకొని చాలా విద్యను, మహాన్యాసాలు, 11 రుద్రాలు కూడా చదువుకొని ఈరోజు ఆ యొక్క వారి ఆశీస్సులు, వారి యొక్క మార్గంలో నడిచినందుకు మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ విశ్వబ్రహ్మ కర్మ ఈ యొక్క పుట్టినరోజు సందర్భంగా, జయంతి వేడుకల సందర్భంగా యావత్తు ఈ యొక్క చాలా మంది పేదలు ఉన్నారు, బడుగులు బలహీన వర్గాలు ఉన్నారు ఈ యొక్క కులంలో. వారందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది. వీరికి రాబోయే రోజుల్లో ఇది ప్రభుత్వ పరంగా కార్యక్రమం నిర్వహించాం. రేపు ఆర్థిక పరిస్థితిని బట్టి, ఈరోజు ఆర్థిక పరిస్థితి ఆరోగ్యకరంగా లేకున్నా దీనికి ఒక కార్పొరేషన్ కూడా వేసి ఈ విశ్వకర్మలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ఈ ప్రభుత్వం ఆదుకోవాలని ఒక దృఢ సంకల్పం ఉంది. ఇందులో పేదలు, అట్టడుగున అనగారినటువంటి బడుగులు చాలా మంది ఉన్నారు కనుక వాళ్ళకు కూడా తగు గుర్తింపు ఇచ్చే దృఢ సంకల్పంతో ఈరోజు రిక్రూట్ చేసి ఇక్కడ కూడా మన రెడ్డి గారు మొన్న నాకు దృష్టికి వచ్చే ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను వారిని ఇక్కడ నియామకం చేశాం. ఖాళీ పోస్టులను ఇంకా కూడా ఖాళీ పోస్టుల నియామకం చేసి భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి 203 పోస్టులను కూడా నింపి 4th ఫ్లోర్ పెట్టి 100 బెడ్ హాస్పిటల్ 300 బెడ్గా పెంచి ఈరోజు లిఫ్ట్ పెట్టి ఏదైతే ఈ రాష్ట్ర బడ్జెట్ తో జిల్లా యంత్రాంగం అందరి సహకారంతో ఈరోజు వెంటిలేటర్లను కూడా పెట్టి వెంటిలేటర్ల వల్ల మందు తాగినా, యాక్సిడెంట్లతో ఇబ్బంది పడ్డా ఫ్రీగా మన ప్రభుత్వ హాస్పిటల్లో ఉండాలని వెంటిలేటర్లు కూడా 32 లక్షలతో కొనుగోలు చేసి ఈరోజు సిటీ స్కానింగ్ మిషన్ కూడా 3,10,00,000 రూపాయలతో సిటీ స్కానింగ్ మిషన్ కూడా ఈ వారంలో మనం ఈ జిల్లా ప్రజల కొరకు ప్రారంభిస్తున్నామని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో 11 కోట్ల రూపాయలతో ఎంఆర్ఐ మిషన్ కూడా ఈరోజు మన హాస్పిటల్లో పెట్టబోతున్న 203 పోస్టులే కాకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మా ఆడబిడ్డలు 50 మంది డెలివరీ
ఇప్పుడు 700 నుంచి 800కు పెంచగలిగా. ఊపిరి మందులు